నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఘనంగా కొచ్చెర్ల గ్రామ తిరునాళ్ల అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నేతలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న కొప్పుకొండ గ్రామం సర్పంచ్ వీరాంజనేయులు పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్న గ్రామస్తులు ఈపూరు మండలంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలోని కొచ్చెర్ల శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను సందర్శించారు. ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో శ్రీ కొచ్చెర్ల అంకాల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో అమ్మవారిని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినికొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరునాళ్ల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను సందర్శించారు. ఒకప్పుడు అభివృద్ధి అంటే ఏంటో తెలియని గ్రామం అది. శ్మశాన వాటిక కూడా లేని గ్రామం ఇప్పుడు అభివృద్ధి మార్పుతో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఐక్యతకు అద్దం పడుతూ అభివృద్ధితో దోస్తీ చేస్తున్న ఆ గ్రామం పేరే కొప్పుకొండ. వినికొండ మండలంలో ఉన్న ఈ గ్రామం ఇప్పుడు తన వైపు చూసేలా మారింది. ఇక్కడ బుల్లెట్ బండిపై వెళ్తున్న వ్యక్తి పేరు కోలా వీరాంజనేయులు, కొప్పుకొండ గ్రామ సర్పంచ్. ఇతనే ఈ ఊరు ఇంతలా అభివృద్ధి చూడడానికి కారణం అంటున్నారు గ్రామస్తులు. తాను పుట్టి పెరిగిన గ్రామంలో నడవటానికి సరైన రోడ్లు లేవు. వర్షం వస్తే చెప్పుకోవడానికి కూడా అర్థం లేని పరిస్థితి. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటిక కూడా లేదు. గ్రామంలో ఎటు చూసిన సమాధులే. ఇవన్నీ చూసి చలించిపోయిన వీరాంజనేయులు తనదైన శైలిలో మార్పుకు నాంది పలికాడు. దీనికి తోడు గ్రామస్తుల సహకారం కూడా తోడైంది. వీరాంజనేయులు సేవలను తపనను గ్రహించిన గ్రామస్తులు జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఏకగ్రీవం చేశారు.
మంచిగా చేస్తున్నారండి, బాగానే ఉంది. మాకు పగలగొట్టినందువల్ల ఇబ్బంది ఏమి లేదు, సౌకర్యం బాగానే ఉంది. మట్టి తీస్తున్నారు, నీళ్లు వాటర్ పోతున్నాయి కదా, ఇబ్బంది ఏమి లేదు. పగిలిపోతే ఏమైందండి, ఇబ్బంది పడుతున్నాం, ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు కదా, మాకేమి ఇబ్బంది ఏమి లేదు. పగలగొట్టినందువల్ల ఇంటి ముందు నీళ్లు ఉండటం, దోవలు కొట్టడం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటున్నాయి కదా. ఇప్పుడు బాగా చక్కగా ఉంటుంది కదా, అంటే అక్కడ నీళ్లు ఉండటము ఇబ్బంది పడటం అలా ఉంది. లేదు, చిన్నగానే ఉండేది. ఇప్పుడు అటు ఇటు తీయటం వల్ల బాగుంటుంది కదా. ఒక బండి పోతున్నా, ఒకటి ఏదైనా పోతున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. చేపించాడు ఫెసిలిటీ. సొంతంగా చోటు 2 ఎకరాలు కొని స్థలం కట్టించాడు, కంచేసాడు. అది వరకు లేదు, అది వరకు 2 సైడ్లు పక్క పెట్టుకుంటాడు, పెడతారు. పుట్టినప్పటి నుంచి సైడ్ రోడ్డు అమ్మడి పెడతారు బొందలు. ఇప్పుడు అది లేకుండా 2 ఎకరాల పొలం కొని సొంతంగా కంచేసి చేసిండు, ఆర్చి కట్టించిండు. అక్కడ ఇక్కడ ఒక ఆర్చి కట్టించిండు, మంచి పనులు చేపించిండంటే. 4 రోడ్లు పోపించిండు. ఇటు గడేశపాలెం ఆంజనేయ స్వామికి, ఇటు గడేశపాలెం ఒకటి ఏరియా రోడ్డు, ఇటు చాలక పోయేది ఒకటి, చెరువుకు పోయే రోడ్డు ఒకటి. ఇప్పుడు ఊర్లో చాలా ఉన్నాయండి. కట్టకాడి నుంచి మంచి పని చేసిండు. కట్ట కూడా బాగా బాగా కొట్టిండు, కట్ట కూడా సదరం చేయించిండు బాగా లెవెల్గా. అన్ని మంచి పనులే చేసిండు. మరి డబ్బులు ఏడాదిలో ఎట్లా ఇప్పుడు 3 కోట్ల పైన పెట్టుకున్నాడండి. చాలకు లేని దోవలు కూడా తెప్పించి అభివృద్ధి పనులు బాగా చేయించింది. చాలా కాంచి ఆంజనేయ స్వామి కాడికి గడేశపాలెం ఒక దోవ, ఆంజనేయ స్వామి కాడికి ఒక దోవ, చాలా గురించి అన్నిటికీ సౌకర్యంగా. మళ్ళీ నీళ్ళ ఎర్రగుంట కట్టమ్మటి గచ్చు రోడ్డు ఆడికిడికి పోయి తంబాలు వేసి కరెంటు ఊరి మీద కరెంటు 430 తంబాలు ఇస్తేనే 150 తంబాలు తెప్పించి లైన్లు వేసిండు. ₹1 కోటి ఖర్చు అయినాయి దానికి. సైడ్ కాలాలు ఇప్పుడు సైడ్ కాలాలు తెప్పిస్తుండు. శ్మశానం 2 ఎకరాలు కొని శ్మశానం కట్టించిండు, గోడలు తయారు చేసిండు. గతంలో ఏమి లేదు సార్, ఇంత మూసుకొని పోయిన ఊరి గతంలో. ఇప్పటికి డెవలప్ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు దోవలు కానీ, ఊరు సౌకర్యం కానీ, కరెంటు లైన్ కానీ, ఇక్కడ సైడ్ కాలాలు కానీ. ఆయన ఎలా చేస్తున్నాడో ఆయన మరి జగన్ చేపించేది అర్థం కాదు, ఆయన చేసేది అర్థం కాదు. ఎక్కడ తెచ్చుతున్నాడో ఆయన సొంత తోట చేపిస్తుండే. మరి ఆయనకే తెలుస్తాయండి. గతంలో నేను 5-6 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు తిరుగుతున్నా, కానీ 6 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చాలా రోడ్డు బాగుంది. మాకు కూడా ఫ్రీగా డ్రైవర్లకి, కండక్టర్లకి డ్యూటీ చేయాలన్నా చాలా అభివృద్ధి మంచిగా బాగుంది. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చొరవతో గ్రామానికి ఆయువు పట్టు నిధిగా ఉన్న 270 ఎకరాల చెరువు ద్వారా ఆదాయ వనరుగా మార్చుకొని డబ్బుతో గ్రామంను అభివృద్ధి వైపు బాటలు వేశామని సర్పంచ్ వీరాంజనేయులు తెలిపారు. గ్రామానికి 40 అడుగుల వెడల్పుతో రోడ్డు, పెద్ద ఆర్చితో గ్రామ ముఖద్వారం, 90 లక్షల రూపాయలతో నిర్మాణం, విద్యుత్ సమస్యలు లేకుండా అన్ని కొత్త స్తంభాలు, డిజిటల్ లైన్స్, 18 లక్షల వ్యయంతో ఇరువైపులా పెద్ద కాలువలు నిర్మాణం, 2 ఎకరాలలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో తన సొంత స్థలంలో 34 సెంట్ల భూమి, మరో దాత శెట్టి కోవిదయ్య 6 సెంట్ల స్థలంను జోడించి ఒకే చోట రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మరికొంత స్థలంలో త్వరలో అంగన్వాడీ కేంద్రం, పాల కేంద్రం కూడా నిర్మాణం చేయనున్నట్లు పేర్కొన్నారు. కొప్పుకొండ గణేశునిపాలెం 4 కిలోమీటర్ల రోడ్డు 18 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం 850 మొక్కలను నాటడం, మరీ ముఖ్యంగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసన్న స్వామి ఆలయానికి 40 అడుగుల వెడల్పుతో గ్రావెల్ రోడ్డు సైతం నిర్మాణం చేశామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చొరవతో ఆయనను ఆదర్శంగా తీసుకొని గ్రామస్తుల సహాయ సహకారాలతో ఇవన్నీ చేయగలిగామని సర్పంచ్ వివరించారు. చెరువుల ఆధునీకరణ చేయాల్సి ఉందని, పెట్రోల్ బంక్ కూడా ఉంటే బాగుంటుందని, వాటిని కూడా ఇదే స్ఫూర్తితో సాధించుకుంటామని, ఇప్పటికే దాతల సహాయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్ పనితీరుకు గ్రామస్తులు శబాష్ అంటున్నారు. మాది గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొప్పుకొండ గ్రామం అండి. మా గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా ముందుకు తీసుకెళ్లాలనేది నాకు ఒక ఆశయం. ఫస్ట్ నుంచి నాకు ఒక చిన్న వయసు నుంచి నాకు ఒక ఊరంటే ఇదిగో మా ఊరు ఈ విధంగా ఉండాలని ఒక ఆలోచన ఉండేది. టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రావటంతో ఆయన ఆశయాలకి
నా ఆలోచన కూడా దగ్గరగా ఉండి గ్రామ అభివృద్ధి బ్రహ్మాండంగా చేసుకోగలుగుతున్నాం. ఆయన ఆశయం ఏంటి? గ్రామంలోనే గ్రామ పరిపాలన ఉండాలా. సపోజు ఒక రెయిన్వే ఉందనుకోండి, ఇక్కడి నుంచి మా ఊరు వాళ్ళు ఇంతకుముందు వినుకొండ వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్తే ఆ ఆఫీసర్ ఆ టయాన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. అలా కాకుండా ఈ రోజున మా గ్రామంలోనే ఒక సచివాలయం, ఒక రైతు భరోసా, ఒక హాస్పిటల్, ఈ 3 ఈ రోజున ఈ గవర్నమెంట్లో ఒకే చోట ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక 40 సెంట్లు స్థలం ఊరు ఆనుకోనే మేము ఆ బిల్డింగులకి స్థలం ఊరకనే ఇవ్వటం జరిగింది. అలాగే మా ఊరు ఏదో ఒక వెనకబడ్డ కాలనీలాగా ఏ వసతులు ఉండేవి కావు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు మా ఎమ్మెల్యే గారు వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు గారు, ఈయన ఒక మంచితనంతో, ఈయన కూడా మొండి వ్యక్తి, అభివృద్ధి అంటే దానికి ఎంతవరకైనా సపోర్ట్ చేస్తాడు బ్రహ్మనాయుడు గారు. పైనుంచి మాకు జగన్ గారు. అలాగే వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఒక ఊరు ముందు ఎంట్రన్స్ ఒక 80 లక్షలు ఖర్చు పెట్టి, ఒక సిమెంట్ రోడ్డు అందులో 25 లక్షలు, అలాగే 40 లక్షలు పెట్టి సైడ్ డ్రైన్లు, అలాగే ఒక ఆర్చి, అలాగే ఒక బస్ షెల్టరు, అలాగే మా ఊరు ముందు రోడ్డు 1.5 కిలోమీటర్ల బాగా చెట్లు గుంటలు, బాగా ఇబ్బందిగా ఉండేది ఇంతకుముందు. ఈ రోజున దాన్ని 50 అడుగులు ఎడల్పు పెట్టుకొని ఒక సర్వే ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా బ్రహ్మాండంగా రోడ్డు చేసుకొని 2 వైపులు మొక్కలు నాటించుకొని ఆ రోడ్డుని చాలా అందంగా తయారు చేసుకున్నాం, చాలా బ్రహ్మాండంగా ఉండే విధంగా. అలాగే రీసెంట్గా ఆ రోడ్డుకి తార్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. రేపు వచ్చే వారం తార్ రోడ్డు మొదలుపెట్టి చేస్తామంటున్నారు. రెండోది, ఇంతకుముందు మా ఊరు పొలాల్లో మ్యాపుల్లో అయితే రోడ్లు ఉండేవి, రోడ్లు పరంగా కనపడేవి కావు. రైతులు పొలాల్లోకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాటిని మ్యాపుల ప్రకారంగా ఒక సర్వే పెట్టుకొని మా ఊరి నుంచి ఆంజనేయ స్వామి గుడి వైపు పోయే దారి 40 అడుగులు ఎడల్పు పెట్టి 3.5 కిలోమీటరు రోడ్డు బ్రహ్మాండంగా చేసుకోగలిగాం. అలాగే మళ్ళీ మా ఊరి నుంచి మా పంచాయతీలో గణేశ్వరపాలెం, మా కొప్పుకొండ నుంచి గణేశ్వరపాలెం కూడా మా పంచాయతీలోదే. కొప్పుకొండ నుంచి గణేశ్వరపాలెం వైపుకి ఒక 35 అడుగులు వెడల్పు పెట్టి గ్రావెల్ రోడ్డు బ్రహ్మాండంగా చేసుకోగలిగాం. దాన్ని కూడా ఈ రెండింటికి మళ్ళీ మధ్యలో ఒక జాయింట్ రోడ్డు చేసుకోగలిగాం. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ ఆలయానికి అయితే 3.5 కిలోమీటర్ రోడ్డు ఉందో, దీనికి గతంలో ఎలా వచ్చేవాళ్ళు? దీనికి గతంలో ఈ ఆలయం మాకు కొప్పుకొండ ఆంజనేయ స్వామి అంటారండి. ఇంతకుముందు ఈ రోడ్డు లేకపోవటం వల్ల అటు నీలగంగారం వైపు, నీలగంగారం దగ్గరికి పోయి అటు నుంచి రామలింగాపురం వచ్చి, రామలింగాపురం నుంచి గణేశ్వరపాలెం వచ్చి, గణేశ్వరపాలెం నుంచి గుడికి రావాలా. ఎన్ని కిలోమీటర్లు? 9.5 కిలోమీటర్ వచ్చింది దిట్టొస్తే. అయినా ఈ రోడ్డు కూడా పెద్దగా బాగుండేది కాదు. ఇప్పుడు మేము ఊర్లో నుంచి స్ట్రైట్గా పరమట వైపు మాకు ఆంజనేయ స్వామి ఉంటాడు, స్కేల్ కొలతకు వచ్చినట్టు వచ్చింది. 3 కిలోమీటర్ల 400 మీటర్లు, 3.5 కిలోమీటర్కి కూడా లోపే ఇటైతే. అటు నుంచి వస్తే 9.5 కిలోమీటర్ వచ్చేది. అసలు ఈ రోడ్డు మాకు ఒక వరం అని చెప్పుకోవాలా. 40 అడుగులు ఎడల్పు, 3.5 కిలోమీటర్ల లోపు వచ్చింది ఇటు. అటు నుంచి వచ్చేపాటికి 9.5 కిలోమీటర్ వచ్చేది. అలాంటిది బ్రహ్మాండంగా చేసుకోగలిగాం ఈ రోడ్డు. గతంలో కొంతమంది మేము ఈ రోడ్లు చేస్తామని చెప్పని అన్నారండి. మరి ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాల వల్ల జనాభాలో
ఒక మార్పు, దానివల్ల అభివృద్ధి జరగటం వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఎవరు కూడా దీన్ని బ్రహ్మాండంగా జరుగుతుంది, మంచిది మనందరికీ. ఈ రోడ్డు వల్ల మనందరి పొలాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ వస్తాయి, బ్రహ్మాండంగా గుడి దగ్గరికి దారి వేసుకుంటున్నాం అని అందరూ సాయపడ్డోళ్ళే కానీ అడ్డుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ రోడ్ల వల్ల అటు గణేశ్వరపాలెం, కొప్పుకొండ నుంచి గణేశ్వరపాలెం చేసిన రోడ్డుకి, ఇటు కొప్పుకొండ నుంచి గుడికాడికి చేసిన రోడ్డు వల్ల మధ్యలో ఒక జాయింట్ రోడ్డు వేసుకోవటం వల్ల మాకు మా ఊరికి పరమట వైపు ఉన్న 2000 ఎకరం పొలాలకి బ్రహ్మాండమైన వసతులు. ఇంతకుముందు మనిషి నడవటానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రోజున ఈ రోడ్లు వేసుకోవటం వల్ల చక్కగా ఎక్కడ 4 కల్లాలు ఉంటే అక్కడికి లారీ వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు 4-5 లక్షల రూపాయల పొలం ఇవాళ 8-9 లక్షల రూపాయలు విలువకి వచ్చింది. 2000 ఎకరం పొలాలకు వసతులు జరిగినాయి మాకు ఈ 2 రోడ్లు వేసుకోవటం వల్ల. ఇప్పటికి మేమండి 1 40 లక్షలు పెట్టి సైడ్ డ్రైన్లు చేసుకున్నాం, 2 25 లక్షలు పెట్టి సీసీ రోడ్డు వేసుకున్నాం, 3 42 లక్షలు పెట్టి సచివాలయం, 4 20 లక్షలు సుమారు హెల్త్ సెంటర్, 5 20 లక్షలు సుమారు రైతు భరోసా కేంద్రం, 6 శ్మశాన వాటిక లేదు మా గ్రామానికి ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో. రైతు పని చేసి చనిపోతే ఒక ముసలి వద్దయ్యి పెట్టడానికి శ్మశాన వాటిక లేక రోడ్లు లంకలమ్మట పెట్టడం కొంతమందిని, అలాగే ఆ రోడ్లు లంకలమ్మట పెట్టడం ఇష్టం లేక దొడ్లల్లోనో పొలాల్లోనో పెట్టుకుంటే వాటికి విలువలు తగ్గిపోయాయి. రేపటి రోజున ఏదన్నా అమ్ముకోవాలంటే సమాధులు ఉంటే కొనరు. అలాంటిది ఈ గవర్నమెంట్ ఈ సపోర్టు వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా బ్రహ్మనాయుడు గారు కూడా మంచి ఎమ్మెల్యే గారు, ఆయన ఆధ్వర్యంలో 2 ఎకరాలు శ్మశాన వాటిక 20 లక్షలు పెట్టి ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ 20 లక్షలు కూడా మేము ఈ శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకోవటానికి మా ఊరి చెరువు, కొప్పుకొండ గ్రామకంఠం చెరువు, ఊరి చెరువు 270 ఎకరం చెరువు. ఇంతకుముందు సరే ఏదో ఎట్టో పోతూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు లైన్లోకి వచ్చిన తర్వాత సీఎంగా, మా బ్రహ్మనాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా లైన్లోకి వచ్చిన తర్వాత మా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సలహాల మేరకు మీ ఊరికి, మీ ఊరు అభివృద్ధికి, మీ ఊరు చెరువే ఒక బ్రహ్మాండమైన వనరులు, దాన్ని జాగ్రత్తగా గ్రామానికి ఉపయోగపడేటట్టు చేసుకోండి అని ఆయన చెప్పడంతో ఆ చెరువుని మేము మా హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని సంవత్సరానికి మా హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని వేరే వాళ్ళని పిలిపించి కైకలూరు వాళ్ళని సంవత్సరానికి 25 లక్షల డబ్బులు, 1 టన్నున్నర చేపలు, మా గ్రామంలో పనిచేసే, మా గ్రామంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర మనిషికి 10,000 ఇచ్చి 10 మందిని పనికి పెట్టుకోవాలి. అలాగే ఆ 25 లక్షల్లో ఇంతకుముందు సొసైటీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఒక 4 లక్షలు ఇస్తాం. అట్లాగే పంచాయతీలో ఇంతకుముందు 1,40,000 కట్టేవాళ్ళు ఆ చెరువుకు సంబంధించి కవులు, ఇప్పుడు 6 లక్షలు కడుతున్నాం. ప్లస్ 6 ఒక 4 10 లక్షల బోను, ఇంకా 15 లక్షలు ఉంటాయి. ఆ 15 లక్షలతో ఈ సంవత్సరం శ్మశాన వాటికి ఏర్పాటు చేసుకోగలిగాం. అది గ్రామం అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఈ రోజున మన ఊరికి సంబంధించిన వనరుల వల్ల మనకి అందరికీ అవసరమైంది ఒకటి ఏర్పాటు చేసుకోగలిగాము, శ్మశాన వాటికని. దానికి పూర్తిగా మా చెరువు సపోర్ట్ అయింది. అట్లాగే గ్రామంలో పెట్రోల్ బంక్ కూడా ఈ డెవలప్మెంట్కి అవి కూడా కొంత సపోర్ట్గా ఉంటాయి. పెట్రోల్ బంక్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలని మా ఆలోచన అండి. ఇంకొకటి ఏంటంటే మాకు ఊరు ముందు కుంట ఈశాన్యంలో 15 ఎకరాల చెరువు, దాన్ని ఇప్పటికి కొంత బాగు చేసుకున్నాము. రేపు ఒకసారి సర్వే పెట్టించుకొని చుట్టూ కట్ట వేసుకొని, దానికి చుట్టూ కొబ్బరి మొక్కలు వేసుకొని, మెస్ వేసుకొని
మా బస్ షెల్టర్ దగ్గర అంటే యువతల వైపు ఊరి వైపు ఒక గేట్ పెట్టుకొని దాన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటామండి. అలాగే మా ఊరు 270 ఎకరానికి చెరువుకి ఇంతకుముందు మా ఊరి నుంచి చెరువు వైపు 2 కిలోమీటర్లన్నరకు దారి అండి. ఆ దారి ఇంతకుముందు దారికి మార్గం లేకపోవటం వలన మేము ఈ సంవత్సరం ఒక 2 కిలోమీటర్లు సుమారు చేసుకున్నాం. ఆ దారిని ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది, అది కూడా చేసుకొని మా చెరువును కూడా చుట్టూ కట్టేయించుకొని 4 పక్కల 4 రేకులు గదులు వేయించుకొని దానికి ఏదన్నా కరెంట్ లైన్ కనుక ఏర్పాటు చేసుకోగలిగామంటే మా ఊరికి బ్రహ్మాండమైన సపోర్ట్ అండి. అది దాన్ని కూడా చేసుకుంటాము. ఇప్పుడు అలాగే మాకు కరెంట్ లైన్లు ఈ ఎప్పుడో దీపావళి అప్పుడు వేసిన లైన్లు అయ్యి ఈ సంవత్సరం ఒక సుమారు 90 పోల్లు, కొత్త పోల్లు, కరెంటు పోల్లు ఈ 9.1 మెయిన్ రోడ్లో వేసుకున్నామండి. 40 పోల్లు. ఇంకట్టాగే వచ్చేసి ఇంకొక 56 పోల్లు 8 మీటర్ పోల్లు సైడ్ రోడ్లలో ఆ పాత పోల్లన్నీ తీసేసుకొని ఈ పోల్లు రోడ్డు ఎడ్జీల్లోకి, ఇంతకుముందు రోడ్డు మీద ఉండేవి, ఇప్పుడు ఎడ్జీల్లోకి వేసాము. అలాగే పైన కూడా ఆ కేబుల్ లైన్లు లాగే కాడ కేబుల్ లైన్లు, కండక్టర్ లైన్ లాగే కాడ కండక్టర్ లైను బ్రహ్మాండంగా కరెంటు పని చేయించుకున్నామండి. నైట్ అయితే మా ఊరు ఈరోజు పగలున్నట్టే ఉంటుంది. బ్రహ్మాండంగా కరెంటు పని కూడా సుమారుగా ఒక 20 లక్షల వరకు పెట్టుకొని దానికి గవర్నమెంట్ సపోర్టేనండి. మా పంచాయతీలో కొంత కట్టాము, కొంత కరెంట్ వాళ్ళ గ్రాంట్ నుంచి శాంక్షన్ పెట్టారు. మేము దగ్గరుండి చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా చేయించుకున్నామండి కరెంట్ లైన్లు. అలాగే మేము ఇంకా మా గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంలాగా తీసుకెళ్ళాలని మా పట్టుదల. చిన్నప్పటి నుంచి నేను కూడా రైతునేనండి, రైతు కుటుంబంలో పుట్టాము. మా గ్రామాన్ని చాలా బాగు చేసుకోవాలా అనే ఒక సంకల్పంతో మా గ్రామంలో వాళ్ళు కూడా అందరూ సపోర్టే నాకు. ఏ ఒక్క పనికి కూడా సపోర్ట్ చేయటమేలే కానీ ఇదేందన్న వాళ్ళు లేదు. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. పంచాయతీలు కూడా చేస్తారంటే ఊర్లో? పంచాయతీలు అంటే ఏమన్నా చిన్న ఏమన్నా ఉన్నాయనుకోండి, గ్రామంలో కూర్చోబెట్టి మాట్లాడి స్టేషన్ దాకా పోనీయకుండా వాటిని ఇక్కడే సరి చేసి ఇబ్బంది లేకుండా చేస్తుంటామండి. వినుకొండ నర్సాపేట రోడ్డులోని గంగినేని కళ్యాణ మండపం ఎదురు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ను తక్షణమే అక్కడి నుండి తీసివేయాలని పల్నాడు జిల్లా నర్సాపేటలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు బహుజన సమాజ్వాదీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ నేరెళ్ల రాజు, వినుకొండ మండలం బీఎస్పీ ప్రధాన కార్యదర్శి మాసిపోగు ఏసోబు, కందుకూరి శ్యామ్, కొలకలూరి రాజేష్లతో పాటు రెస్టారెంట్ ప్రాంత వాసులు కలిసి వినతి పత్రం అందజేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రెస్టారెంట్కు 50 నుండి 90 మీటర్ల దూరంలో ప్రార్థనా చర్చిలు, ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, రెసిడెన్షియల్ క్వార్టర్స్, దాదాపు 800 మంది పేద ప్రజలు నివసిస్తున్న రాజీవ్ నగర్, ఇందిరానగర్, గిరిజన కాలనీ, డ్రైవర్స్ కాలనీ ప్రజలు, మహిళలు, విద్యార్థులు ఆ బార్ వద్ద నుండే వెళ్లాల్సిన పరిస్థితి అని, ప్రభుత్వం వెంటనే ఈ బార్ అండ్ రెస్టారెంట్ను తీసివేయాలని లేఖలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అండ్ డీసీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డీసీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డీసీ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. నర్సరావుపేట సూపరింటెండెంట్ గారు వెంటనే తొలగించండి. బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ ను వెంటనే తొలగించండి. వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ ను వెంటనే అసాంఘిక కార్యక్రమాలకు నిలయమైనటువంటి వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ ని వెంటనే తొలగించాలి. అసాంఘిక కార్యక్రమాలకు నిలయమైనటువంటి వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ ని వెంటనే తొలగించాలి. వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ ని వెంటనే. వినుకొండ పట్టణంలోని లాయల్ స్ట్రీట్లోని విశ్వసాయి జూనియర్ కళాశాలలో షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు ఆ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలు పేర్కొన్నారు. 10 సంవత్సరాల అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు ఆయన. గత 3 సంవత్సరాల ప్రయాణంలో అత్యుత్తమ ర్యాంకులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సాధించిన కళాశాల తమదేనని, స్థాపించిన మొదటి బ్యాచ్ నుండి ఇప్పటి వరకు వినుకొండలో తమ కళాశాలే ప్రథమ స్థానంలో ఉందన్నారు. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్లో చేరేందుకు ఫౌండేషన్ కోర్సులు ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిపారు.
అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పడం కోసం మనం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ మరియు బైపీసీ చదివినటువంటి విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ రాయాలనుకునేటువంటి వాళ్ళ కోసం షార్ట్ టర్మ్ ఎంసెట్ క్లాసులు మేము రేపు మే 22వ తేదీ ఆదివారం రోజు ప్రారంభిస్తూ ఉన్నాము. మా కళాశాల ఆరెంజ్ స్టోర్స్ పైన లాయర్ స్ట్రీట్లో నిర్వహింపబడుతుంది. మా కళాశాల పేరు విశ్వసాయి జూనియర్ కళాశాల. గత 3 సంవత్సరాలుగా కూడా మేము ఎంసెట్లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో మెయిన్స్లో కానీ అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరుగుతుంది. దానికి మా అధ్యాపకులు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంసెట్ అనగానే కార్పొరేట్ కళాశాలకు వెళ్ళి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకి విజయవాడ, గుంటూరు లాంటి మహానగరాలకు వెళ్లకుండానే మన వినుకొండలోనే కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనేటువంటి సదుద్దేశంలో మేము కళాశాల స్థాపించడం జరిగింది. అదే పరంపరలో మేము మంచి ర్యాంకులు కూడా సాధిస్తూ ఉన్నాం. గత కరోనా సమయంలో కూడా చాలామంది కార్పొరేట్ కళాశాలకు వెళ్ళకపోయినా కూడా అలాంటి విద్యను అందించి అత్యుత్తమ ర్యాంకులు మేము సాధించడం జరిగింది. గత సంవత్సరం కూడా షార్ట్ టర్మ్ ఎంసెట్ క్లాసులు నిర్వహించడం జరిగింది. మా కళాశాలలో షార్ట్ టర్మ్ ఎంసెట్ క్లాసులు కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎంపీసీలో మరియు బైపీసీలో కూడా మంచి ర్యాంకులు సాధించి ఉత్తమ కళాశాలలో సీటు పొంది వారు మంచి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైనటువంటి మెరుగైనటువంటి కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం కోసమే మేము ఈ కళాశాలను వినుకొండలో స్థాపించాము. ఇది వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఇది చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సద్వినియోగపరుచుకొని మీ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు సాధించేందుకు మా సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాము. ఈ అవకాశానికి మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేక కృతజ్ఞతలు మా కళాశాల తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈరోజు ఈ ర్యాంకులు సాధించడంలో అత్యుత్తమ విద్యాబోధన బోధించేటువంటి అధ్యాపకులు హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో, వైజాగ్, తిరుపతి లాంటి మహానగరాల్లో పనిచేసినటువంటి అధ్యాపకులు మాకు ఇక్కడ బోధన చేస్తూ ఉన్నారు. ఇలాంటి గొప్ప అధ్యాపకులు మన ప్రాంతంలో ఉండి మన విద్యార్థులకి విద్యను అందించడం చాలా గొప్ప అవకాశం. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఎంసెట్ క్లాసులు కోచింగ్ చేరాలనుకునేటువంటి విద్యార్థులు కళాశాలలో సంప్రదించగలరు. రేపు మే 22 ఆదివారం రోజు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ప్రతినిత్యము కూడా వీళ్ళకి 2 ఇయర్స్ సబ్జెక్టు రివిజన్ చేయటమే కాకుండా డైలీ ఎంసెట్ మోడల్ పేపర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఐఐటి, ఎంసెట్, నీట్ లాంటి విద్యను ఇంటర్మీడియట్తో పాటుగా అధ్యయనం చేసేందుకు చేరగోరే విద్యార్థుల కోసం మేము ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాము. 10th క్లాస్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఈ ఫౌండేషన్ క్లాసుల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ క్లాసులని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఫౌండేషన్ క్లాస్ చేరగోరే విద్యార్థులు కళాశాల ఆఫీస్లో సంప్రదించగలరు. మా కళాశాల లాయర్ స్ట్రీట్ ఆరెంజ్ స్టోర్ పైన నిర్వహిస్తూ ఉన్నాము. మా కళాశాల పేరు విశ్వసాయి జూనియర్ కళాశాల. వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు ఏజీపీగా సీనియర్ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ను నియమిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత 20 సంవత్సరములుగా వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోను, నర్సాపేట, గుంటూరు జిల్లా కోర్టులలోను, సబ్ కోర్టులలోను న్యాయవాదిగా కక్షిదారులకు సేవలందిస్తూ సమర్థుడిగా ప్రత్యేక గుర్తింపు కలిగిన న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ను ఏజీపీగా నియమించడం పట్ల పలువురు సహా న్యాయవాదులు హర్షం తెలిపారు. ఈపూరు మండలంలోని బొమ్మరాజుపల్లి తాండా, నాగార్జునకొండ, భద్రుపాలెం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 4వ రోజు శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ బొమ్మరాజుపల్లి నుండి బొమ్మరాజుపల్లి తాండాకు పోయే మార్గానికి రోడ్డును వేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
జగన్ ప్రభుత్వం ఇంటికి 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు ఈ గ్రామంలో ప్రతి పండుగలో ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. మాటలు చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి అక్కడ వచ్చేవరికి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా రోడ్డు మీద టాయిలెట్స్ పెట్టారు. అది చాలా బాధాకరం. అది డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అవకాశం ఉన్న కొద్ది తీసేపించే మార్గం ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళు తెలియపరుస్తున్నారు. అది ఎవరైనా కానీ ఇంటికి వెళ్ళే దారిని మూసేయటం అనేది అది చాలా దుర్మార్గం. ఇవాళ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మరి కొలాయి తిప్పితే నీళ్లు వచ్చే విధంగా మరి లైన్ వేయటం జరిగింది. అదేవిధంగా రేపు పూర్తి స్థాయిలో ఆర్ఎంబి కానీ పిఆర్ఓ కానీ ఈ డిపార్ట్మెంట్ని అడిగి బొమ్మరాజుపల్లికి కండ నుంచి రోడ్డు తార్ రోడ్డు వేసేదానికి పూర్తి స్థాయిలో మరి మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. గతంలో అందరూ కూడా ఎవరు దాన్ని ఏ విధంగా పట్టించుకోకుండా కండకు వచ్చే రోడ్డుని అదే విధంగా ఉంచడం అనేది మరి అది చాలా పూర్తిగా దాన్ని డిపార్ట్మెంట్కి ఎస్టిమేట్ చేయించి దాన్ని చేసేదానికి మరి గట్టిగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కమిట్మెంట్గా మాటిస్తున్నాం. మరి అదేవిధంగా ప్రతి గడపకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక ఇంటికి 1,40,000, 50,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా రావడం జరిగింది. 3,50,000 కూడా ఒక ఇంటికి రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కటి పెన్షన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పేదవాళ్ల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదేదో అభూత కల్పనలో అబద్ధాలు చెప్పి మాటలు మరి చెప్పుకోవడం జరిగిందే కానీ మరి అప్పటి నుంచి ఉన్న 14 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే మరి ఈ రోడ్డు వాళ్ళు వేయచ్చు కదా. ఆ రోడ్డు వాళ్ళు వేయరు, కానీ మాటలు మటుకు చెప్తారు. వాళ్ళ ఇంటికి పోయే రోడ్లో టాయిలెట్స్ పెట్టారు. అవి మట్టికి చెప్తా అబ్బాయికి చిల్లర పనులు, చిల్లర బుద్ధులు, చిల్లర మాటలు, చిల్లర ఆలోచనలు చేస్తారు. కానీ నిజంగా నిబద్ధతతో ప్రజలకి సౌకర్యం అన్ని విధాల వాళ్ళకు వనరులు తయారు చేయాలని ఎక్కడ కూడా అనుకునే పరిస్థితి ఉండదు. నిజంగా చెప్తే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు ఇక్కడ ఒక ఆయన మాటలకే పరిమితం కానీ పనిచేసిన పరిస్థితి, పనిచేసిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. కానీ మాటలు చెప్తారు. అట్లాంటి మాటలు తీయగా చెప్పే వాళ్ళు కొందరు ఉంటారు. అది చాలా మోసం. ఎస్సీ సామాజిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకోవడానికి చూస్తున్న వ్యక్తిపై చర్యలు చేపట్టాలని స్థానిక తహసీల్దార్ జి అనిల్ కుమార్, పట్టణ సిఐ అశోక్ కుమార్లకు వినతి పత్రం అందజేశారు. పట్టణానికి చెందిన జల్దీ సువార్తమ్మ, సమీరారాణి, వేముల బుజ్జి, వేముల వెంకటేశ్వర్లకు చెందిన సర్వే నంబర్ 229 3678లలో ప్రభుత్వం 1974లో తమ పూర్వీకులకు ఇచ్చారని, అయితే జాలలపాలెం గ్రామానికి చెందిన సురభి వెంకటేశ్వర్లు నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు భూములు మా పూర్వీకుల నుంచే పాస్ పుస్తకాలు, ఆన్లైన్ పన్నులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. సదరు భూములపై విచారణ జరిపి సురభి వెంకటేశ్వర్లపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన తహసీల్దార్ ఎస్సీల భూములు ఎవరు అమ్మకాలు కొనుగోలు చేయటం చట్టరీత్యా నేరమని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వే నెంబర్ 2 అంటే వెనుకొండ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 229లో మనకి 3వ లెటరు, 7వ లెటరు, 8,
ఈ లెటర్స్ అన్నీ కూడా ఒకప్పుడు గవర్నమెంట్ వారు చట్టబద్ధంగా అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక పేద కుటుంబాల వాళ్ళకి గతంలోనే అంటే 1970s అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న ల్యాండ్. ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే మనకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కానీ ఇక్కడ కూడా రికార్డులో కానీ ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ కాలేదన్నమాట. ఇది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉందన్నమాట. వీళ్ళు తప్ప ఏ ఒక్కళ్ళ పేరుతో ఎటువంటి రికార్డులు కానీ ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి ఇది పూర్తిగా వీళ్ళ చెందిన ల్యాండ్ అనమాట. ఇది ఎవరైనా పూర్తిగా వీళ్ళ హక్కులు కలిగి ఉన్నారు, వీళ్ళ పూర్వీకులది అనమాట. వీళ్ళ తర్వాత వల్ల వీళ్ళు సాగు చేసుకున్నారు. ఈ ల్యాండ్కు సంబంధించి వీళ్ళే వారసులు అనమాట, వేరెవరికి హక్కులు లేవు. ఇప్పుడు ఇచ్చినటువంటి దీంట్లో ఉన్నటువంటి వెంకటేష్ ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఎక్కడ రికార్డులు అంటే రెవెన్యూ రికార్డులు వేరు కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొనుగోలు చేసినట్టుగా ఎక్కడ కూడా లేవు, ఆధారాలు లేవన్నమాట. అవి వస్తే అతను చెప్పేటువంటి దానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఇది పూర్తిగా జల్దీ వాళ్ళ కుటుంబానికి చెందిన ల్యాండ్ అనమాట. ఇది ఒక ఎస్సీ పేద కుటుంబం వీళ్ళ ల్యాండ్ అనమాట. ఇటువంటిది టోటల్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులు అన్నీ కూడా వీళ్ళ హక్కు నిర్ధారిస్తున్నాయి. వీళ్ళు తప్ప అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ రికార్డులు ఎక్కడ కూడా వేరెవరి పేరు లేవన్నమాట. అవి అసైన్మెంట్ ల్యాండ్ అని కొనటం అమ్మటం కొనటం రెండో నేరం అనమాట. అది ఎవరు కొనుగోలు చేసినా కూడా అది చల్లదనమాట. అది సో ఎవరైనా కొనుగోలు చేశానంటే కనుక అది వాళ్ళకి ఎటువంటి హక్కులు రావు, కొనకూడదు కూడా. అది చట్ట విరుద్ధం అనమాట. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ఇలా ఎస్సీ కుటుంబాలకు చెందినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ని చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసామని చెప్పేటువంటి వ్యక్తుల విషయంలో కూడా విచారణ జరిపి తగిన చర్య తీసుకోబడుతుంది. పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకు ల్యాండ్ గ్రాబర్స్గా మేము ఇలా అంటే ల్యాండ్ గ్రాబర్స్గా వీళ్ళని ఏమన్నా అంటే ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కేసు పెట్టేందుకు మేము పరిశీలిస్తాం. అంబర్పూడి కమలమ్మ, ప్రభుదాస్ గారికి ఆనందరావు గారి అక్కగారు. మా స్వాస్థ్యం తప్ప 70-80 ఏళ్ళ బట్టి మేము తప్ప అక్కడికి ఒక్క సెంటు కూడా ఎవరికి అమ్మింది లేదు. వాళ్ళు కావాలని మీరు మాదిగోళ్ళులే మీకు ఏమైందిలే, ఏం చేస్తే ఏముందని చెప్పి మమ్మల్ని కావాలని ఇలా ఇరికిస్తున్నారండి. మేము మాత్రం ఎవ్వరికి ఒక్క సెంటు అమ్మలేదు. ఆ పేర్లు ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు అసలు. ఆ వెంకటేశ్వర్లు ఆయన మొహం కూడా ఇప్పటివరకు మేము చూడలేదండి. అది మాకు న్యాయం చేయండి. నా పేరు వేముల వెంకటేశ్వర్లు, మా తాత నరసింహుడు. అది చేను మేము ఎవరికి అమ్మలేదు. అతను ఏదో దొంగ సంతకాలు తీసుకొని అలా చేశాడు తప్ప. మీ పేరు కూడా చెప్తున్నారు కదా దాంట్లో ముఖ్యంగా వేముల వెంకటేశ్వర. వేముల బుజ్జి మా లాస్ట్ బాబాయ్. ఆయన 5 అన్నదమ్ములు అయితే మా తాతకి, కొడుకులు అయితే ఆయన లాస్ట్ ఆయన ఉంది, 4 చనిపోయారు. ఆయన పేరు మీద పెట్టాం ఈ మధ్య. ఎంత ఉంది మొత్తం ఇక్కడ? 97 సెంట్లు. గత 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుంచి మేమే చెప్పుకుంటున్నాం. అదే మేమే పొలం చేసుకుంటున్నాము. నాగులు గారు, ఆనందరావు గారు, ప్రభుదాస్ గారు మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళు చేసుకుంటూ ఇప్పుడు మా నాన్నగారికి 2.5 ఎకరాలు వచ్చింది. దాని మీద కూడా వీళ్ళు కేసెస్. అమ్మిన వాళ్ళు ఎవరో తెలియదు, కొన్న వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మా నాన్న బంధువుల చేత అమ్మించామనేసి వాళ్ళు నకిలీ డాక్యుమెంట్స్ పుట్టించారు. సో మాకు న్యాయం చేయాలి. ఆయనకి 2 కొడుకులు, ప్రభుదాసు ఆనందరావు. కొడుకులకు కూడా 2కి ఇచ్చేశారు. పట్టా ఇచ్చారు, పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి మేమే ఉంటున్నాం అనుకుంటున్నాం. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మా పొలాన్ని వాళ్ళు కబ్జా చేసి అది మాది అంటున్నారు. మా పొలం 70 సంవత్సరాల నుంచి మేమే ఉంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.